కొల్లూరు మండలం కొల్లూరు గ్రామంలోని ఎంప్లాయీస్ రీక్రియేషన్ క్లబ్ లో కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అవగాహన సదస్సు మరియు ఎలక్షన్స్ క్యాంపెయిన్ గురించి బత్తిప్రోలు కొల్లూరు మండలాల నాయకులతో సమావేశం కొల్లూరు గ్రామంలోని ఎంప్లాయీస్ రీక్రియేషన్ క్లబ్ లో ఈ రోజు కొల్లూరు బట్టిప్రోలు మండలాల కూటమి నాయకులతో విస్తృత స్థాయి సమావేశం జరిగింది। ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు పాల్గొన్నారు। ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెలలో జరగనున్న కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కి కూటమి పార్టీల అభ్యర్థిగా నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ని అభ్యర్థిగా ప్రకటించిన సంగతి అందరికీ విదితమే। ఈ నెల 7వ తేదీన గుంటూరులో రాజాగారు నామినేషన్ వేస్తారు। ఈ కార్యక్రమం మన వేమూరు నియోజకవర్గం నుండి అత్యధిక సంఖ్యలో హాజరవ్వాలని తెలిపారు। మీరు కూడా దాని ఎంతవరకు చేయగలరో మీరు కూడా పూర్తి స్థాయి దీని మీద సమయం కేటాయించాలి। సమయం లేదు, మొత్తం హార్డ్లీ 27వ తారీఖు ఎలక్షన్ అంటే 22-23 రోజులు ఎలక్షన్ ఉంది। పూర్తి స్థాయిలో మనం దీని మీద దృష్టి కేంద్రీకరించాలి। ప్రతిరోజు ఒక 2-3 గంటలు తక్కువ కాకుండా ఇదే పని మీద మీరు అందరూ కూడా పనిచేయాలి। ఇప్పుడు దాకా ఆలస్యం ఎందుకైందంటే కొంచెంసేపు ఒక గంట లేటుగా ఈ ఎన్నికలకి సంబంధించి కేంద్ర పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన ముస్తాక్ అహ్మద్ గారు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గారిని పరిశీలకులుగా మన నియోజకవర్గానికి వారిని నియమించింది పార్టీ। ఎవరు పని చేస్తున్నారు, ఎవరు ఎంత చేశారు, ఏం చేస్తా ఉన్నారు, ఏ రోజని రోజు నేను ఇక్కడికి రాకపోయినా నేను రోజు మన కాన్స్టిట్యున్సీకి రాను। నేను తెనాలి చూడాలి, ఇది చూడాలి, గుంటూరు టౌన్ చూడాలి, అక్కడ కూడా కొంత సమయం నా సమయం కేటాయించాలి। నేను ఇప్పుడు మన నియోజకవర్గం మీటింగ్ పెట్టాప్పుడు మండలాల వారీగా కూర్చుంటున్నాను, మళ్ళీ మధ్య మధ్యలో వస్తుంటాను। మళ్ళీ ఇక్కడ మనకు అబ్జర్వర్గా నియమితులైనటువంటి ముస్తాక్ అహ్మద్ గారు మిమ్మల్ని అందరినీ మానిటర్ చేస్తుంటాడు। మీ నంబర్లన్నీ ఆయనకి ఇచ్చేస్తాను, మొత్తం ఇక్కడ ముఖ్యమైన నాయకులందరూ ఆయన ఫోన్లో మాట్లాడుకుంటాడు, గబాలను వచ్చేస్తుంటాడు, మీరు ఏం చేస్తున్నారు చూస్తాడు, పైకి పంపిస్తుంటాడు, ఎక్కడెక్కడ ఏం వర్క్ జరుగుతుంది, ఎవరు కష్టపడుతున్నారు, ఎవరు పని చేయకుండా కాడి కింద పడేశాడు, మొత్తం ఆయన చెప్పుకుంటుంటాడు। అర్థమైందా? కాబట్టి అందరూ కష్టపడి ఈ ఎలక్షన్ ప్రాసెస్లో మనం పనిచేయాలని చెప్పి ఈ కలిసి వచ్చే దానిలో అన్ని పార్టీల నాయకులు, ముఖ్యంగా జనసేన పార్టీ, బీజేపీ పార్టీలు కూడా మనకి బలంగా మన నాయకులు ఉన్నారు। మన కలిసి వచ్చే నాయకత్వం ఇక్కడ ఉంది। ఈ మండలంలో సోదరుడు చలమయ్య గారు మండల పార్టీ అధ్యక్షుడిగా జనసేన పార్టీకి ఉన్నాడు। అదేవిధంగా నియోజకవర్గానికి బీజేపీ నుంచి బాధ్యత వహిస్తున్నటువంటి మన పెత్తర్లంకకు చెందినటువంటి వెంకయ్య గారు, గల్లయ్యనా ముఖ్యమైన అని చెప్పాను। అదేవిధంగా బట్టిప్రోలు లీడర్లు కూడా ఇక్కడికి రమ్మని చెప్పడం జరిగింది। ప్రధానంగా ఏంటంటే 2 రోజుల క్రితం మనం జనరల్ బాడీ మీటింగ్ తెనాల్లో జరుపుకున్నాం। ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా కార్యాచరణ ప్రణాళికతో ముందుకు పోవాలనేది ప్రధానమైన ఉద్దేశం। ఇక అదంతా ఉపన్యాసాల్లోకి నేను పోను, కానీ ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడ పిలిచినటువంటి ఉద్దేశం ఆ రోజు చెప్పింది మళ్ళా రిపీట్ చేయబోతా ఉన్నాం। మళ్ళా మీటింగులు పెట్టి కూర్చోవడం అనేది కూడా జరగదు। ఎక్కడికక్కడ మండల స్థాయి, క్లస్టర్ స్థాయి, అవసరం గ్రామ స్థాయి, బూత్ స్థాయి దాకా వెళ్ళి పనిచేయటమే మనం। ఇలా ఓటర్ లిస్టు కూడా మీకు గతంలో ఇచ్చాను, మళ్ళీ ఇంకొక సెట్ కూడా ఇప్పుడు ఇవ్వబోతా ఉన్నాం। మీరు ఆ ఓటర్ లిస్టులో ఉన్నది గ్రామాల వారీగా విడదీసుకొని ప్రతి ఓటరు కూడా వెరిఫికేషన్ చేయాలి। ఆ ఓటర్ యొక్క ఫోన్ నంబర్ కూడా మీరు సేకరించాలి। ఈ కొల్లూరు మండలంలో దాదాపు 65% దాకా చేశారు వెరిఫికేషన్ కానీ ఫోన్ నంబర్లు కానీ। బట్టిప్రోలు మండలంలో కూడా సాయిబాబు గారు కొంత వర్కౌట్ చేశాడు దీని మీద। మిగిలిన క్లస్టర్ దానికి సంబంధించి కూడా పని ఈ పూటే మొదలు పెట్టాలి మీరు వెళ్ళినాక। చాలా సీరియస్ వర్క్ అది। ప్రతి ఓటర్ని కూడా ఎన్నికలోపు 4-5 సార్లు మనం టచ్